అందరికీ హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఖమ్మంలో జరిగినటువంటి స్తుతి సువాసన కూడికకి రావడానికి అవకాశం కల్పించిన దేవాది దేవునికి మొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మరి ఈ సిస్టర్ గారి ద్వారా బ్రదర్ని ప్రేరేపించి మరి ఖమ్మంలో ఈ రకంగా స్తుతి సువాసన కూడిక ఏర్పాటు చేయటం నా కొరకే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా జీవితంలో బ్రదరు మెసేజ్లు చూడడం ద్వారా జరిగినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి నేను హైదరాబాద్ వెళ్ళి కలవాలి, అక్కడ ఏదన్నా మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు ఆ మీటింగ్కి అటెండ్ అవ్వాలి అని అనుకున్నాను. కానీ నాకున్న పని ఒత్తిడి వల్ల కుదరలేదు. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనగానే ముందే డిసైడ్ అయ్యాను, ఈరోజు హాలిడే కాబట్టి కంపల్సరీ నాకు అవకాశం దొరికింది, వెళ్ళాలి. నా సాక్ష్యాన్ని గతంలో పంచుకోవాలనుకున్నాను కానీ కుదరలేదు, ఇప్పుడు నాకు అవకాశం దొరికింది అని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ముందుగా నా పేరు స్వప్న అండి, మాది వైరా, ఖమ్మం డిస్టిక్ వైరా. నా భర్త గారి పేరు జైపాల్ గారు. నాకు ఒక కుమారుడు ఉన్నాడు, బాబు పేరు నిహాల్, హైదరాబాద్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మరి నేను అందరిలాగానే నేను కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న వారందరూ కూడా మ్యాక్సిమం ఆన్లైన్లో చూస్తూ వచ్చిన వాళ్ళే అని అనుకుంటున్నాను, ఎక్కువ శాతం మంది. అదేవిధంగా నేను కూడా అదే కోవకు చెందిన దాన్ని. నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను వైరాలోనే. నేను యూట్యూబ్లో మెసేజ్లు మన జీసస్ సంబంధించిన మెసేజ్లు చూస్తూ ఉంటాను. తరచుగా చూస్తూ ఉంటుంటే స్క్రోలింగ్ చేస్తూ ఉంటే బ్రదర్ జాషువా గారి మెసేజ్ వచ్చింది. ఫస్ట్ ఏముందిలే అనిపించి వదిలేశాను. మళ్ళీ దాన్ని స్క్రోలింగ్లో మళ్ళీ ఒకసారి కిందకన్నీ చూసినప్పుడు అందులో ఏమని మెసేజ్ వస్తుందో అంటే, పెందలకడ లేచి బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు ఏ విధంగా మరి విజయం సాధించారు, ఏ విధంగా వారు కొన్ని అద్భుతమైన అంశాలు పొందుకున్నారు అనే ఒక అంశం గురించి బ్రదర్ మాట్లాడుతున్నారు. సరే విందామనిపించి మొత్తం వినడం జరిగింది. పెందలకడ లేవడం ద్వారా జరిగేటటువంటి అద్భుతాలు ఏంటి అనేది కొంతమంది భక్తుల ద్వారా మాట్లాడినప్పుడు ఆ యొక్క వాక్యం విన్నప్పుడు నాకు కొంచెం ఇదేదో బాగుంది అనిపించింది. నేను కూడా ఇందాక సిస్టర్ చెప్పినట్టు చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబమే మాది, క్రైస్తవ కుటుంబంలోనే ఉన్నాను. అయినప్పటికీ కూడా ఈ బ్రదర్ చెప్పినటువంటి మెసేజ్ నాకు ఎందుకో బాగా అట్రాక్ట్ అయింది. దానికి నేను బాగుంది అని నాకు అనిపించి ఇక ప్రతిరోజు ఈ లైవ్లో 3:30కి తర్వాత 3 లైవ్లు ఉన్నాయి కదా, 3 లైవ్లో నాకు అవకాశం ఉంటే, మిగతా నేను స్కూల్లో ఉంటాను కాబట్టి మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ అవకాశం ఉంటే చూస్తాను. ఎర్లీ మార్నింగ్ 3:30కి మాత్రం కంపల్సరీ నేను 2024 నుంచి నేను ఈ లైవ్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను కూడా 3 సంవత్సరాల నుంచి ఉంటూ ఉన్నాను, లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. లైవ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత నేను పొందుకున్న మెయిల్ ఏంటి, అంతకుముందు నేను ఏవైతే పొందుకున్నాను అనే విషయం చెప్పాలంటే, ఖచ్చితంగా ఈ లైవ్ ద్వారా నేను 3:30 లైవ్ ద్వారా నేను చాలా మేలు పొందుకున్నాను. నా జీవితంలో చాలా అద్భుతాలు అయితే నేను చూశానని మాత్రం గట్టిగా చెప్పగలను. ఏ రకంగా అంటారా, నా లైఫ్ స్టైల్ మారిందండి. నా లైఫ్ స్టైల్ మార్చుకున్నాను బ్రదర్ వాక్యం ద్వారా. ఏంటంటే మొదటి స్థానం దేవుడికి ఇవ్వటం, మొదటి స్థానం దేవుడికి. ఇంతకుముందు ఇవ్వలేదా అంటే ఇచ్చాను, కానీ ఎలా ఇచ్చాను, నాకు కుదిరినప్పుడు, నాకు అవకాశం ఉన్నప్పుడు, నాకు టైం దొరికినప్పుడు, ఏదో చివరి స్థానం నైట్ పడుకునే ముందు కానీ ఎప్పుడన్నా కుదిరినప్పుడు నాకు టైం ఉంటేనే అలా ఇచ్చేదాన్ని. కానీ ఇప్పుడు ఎలా ఇచ్చాను, బ్రదర్ చెప్తుంటే మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి మనం అన్నప్పుడు, దేవుడికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ఏ స్థానంలో ఉంచుతాడని నేను ప్రత్యక్షంగా నేను పొందుకోగలిగాను, అనుభవించాను. అదేవిధంగా మనకున్న 24 గంటల సమయంలో కూడా మరి 10% సమయాన్ని కూడా 2 గంటల 40 నిమిషాలు నేను దేవునితో గడపటం, బైబిల్ చదవడం ద్వారా కానీ, మెసేజ్లు వినడం ద్వారా కానీ, ప్రార్థన చేసుకోవడం ద్వారా కానీ మ్యాక్సిమం 2 గంటల 40 నిమిషాలు నేను దాదాపుగా సమయాన్ని కేటాయించగలుగుతున్నాను. అందుకు ఇన్స్పిరేషన్ ఏంటంటే బ్రదర్ జాషువా గారి మెసేజ్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అందుకని ఇంకా జరిగిన అద్భుతం ఏంటంటే, నా కుమారుడు మంచిగా చదువుకుంటున్నాడు. నా కుటుంబంలో అన్ని రకాలుగా యోహాను పత్రిక 2వ వచనంలో ఉన్నట్టుగా ప్రియుడా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను అన్న రీతిగా అన్ని విషయాల్లో దేవుడు బ్రదర్ మెసేజ్ల ద్వారా నాకు చాలా ఇన్స్పిరేషన్ పొంది నేను పొందుకోగలిగాను. మరి ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి ఇంకొక మెయిన్ ఒక అంశం ఏంటి అంటే,
మేము 2023లో మా యొక్క నూతన గృహము, మాకు ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఉంది. అయినప్పటికీ నేల మీద ఒక ఇల్లు కట్టుకోవాలనే తలంపు ఆలోచన నా కుమారుడికి నాకు కలగడం ద్వారా మరి మా భర్త గారిని అడిగినప్పుడు తను మనకి ఇప్పుడు అవసరమా, మనం ఇప్పుడు అంత ఇల్లు కట్టించలేమన్నప్పుడు లేదు కట్టించాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాము. సరే మొదలుపెట్టాము. గృహం మొదలుపెట్టినప్పుడు మా దగ్గర చెప్పాలంటే 5,000 అమౌంట్ మాత్రమే ఉన్నాయి. ఆ 5,000 అమౌంట్తో మేము స్టార్ట్ చేసాము, మొదలు పెడుతున్నాము. పని జరుగుతూ ఉంది. నేను లోన్ తీసుకున్నాను. తనకు వచ్చే ఇన్కమ్ ద్వారా ఇలా మొదలుపెట్టి చేస్తూ ఉన్నాము. 2023లో స్టార్ట్ చేసాం. 2024లో నాకు బ్రదర్ కనెక్ట్ అవ్వడం జరిగింది. బ్రదర్ని నేను ఆ లైవ్ మెసేజ్ల ద్వారా నేను యూట్యూబ్ ఛానల్లో నేను కనెక్ట్ అవ్వడం జరిగింది. 3:30కి ఎప్పుడు నాకు తెలుసు 3:30 అంటే ఎర్లీ మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకుంటే మంచిగా ఉంటుందని తెలుసు, కానీ నేను చేయలేకపోయాను, మంచాన్ని జయించలేకపోయాను. మరి బ్రదర్ ఏదైతే మరి చెప్పారో అప్పటి నుంచి నాకు ఎర్లీ మార్నింగ్ బద్ధకం, లేవలేను, నేను అంత ఎర్లీగా లేవలేను. నాకు ఎప్పుడైనా 7కి 6కి అట్లా 6:30కి అట్లా లేచి వెంటనే రెడీ అవ్వడం, వెళ్ళిపోవడం అనమాట. అలాంటిది లేదు, చెయ్యాలి, చూడాలని చెప్పేసి చేయడం జరిగింది. 2024లో నేను స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ కొంతకాలం తర్వాత మా గృహం కట్టుకుంటున్నాం కదా, ఆ గృహం ఆగిపోయింది, పనులన్నీ ఆగిపోయినాయి, కొన్ని పరిస్థితుల వల్ల ఆగిపోయింది. అట్లా 2 సార్లు ఆగిపోయినప్పుడు ఈ 2 సార్లు ఆగిపోయిందని చెప్పేసి కొంచెం బాధపడుతూ ఉంటే ఈ ప్రేయర్లో ఆ తర్వాత 2 సార్లు ఆగిపోయిన తర్వాత కనెక్ట్ అవ్వడం జరిగింది. అయిన తర్వాత నేను ప్రార్థనా విధానాన్ని కూడా మార్చుకున్నాం. అంతకుముందు ఏంటంటే మీ చిత్తమైతే చేయండి ప్రభువా, మరి ఇది జరిగించండి ప్రభువా అని చెప్పేసి చేసుకునేవాళ్ళం కదా. ఇప్పుడు అలా కాదు, ప్రార్థనా స్టైల్ కూడా మారిపోయింది, లైఫ్ స్టైల్ మారింది, ప్రార్థించే విధానం కూడా మారింది. ఇప్పుడు ఏంటంటే మీరు మా గృహాన్ని కట్టించినందుకు వందనాలు ప్రభువా, మేము ఆ గృహంలోకి వెళ్తున్నందుకు వందనాలు ప్రభువా. ఆ టైంలో మా మీద చాలా సాతాను పనిచేసింది బలంగా. ఆ గృహం కట్టడము జరగదు, అందులోకి వెళ్ళడము జరగదు అనే ఒక ఆలోచనలు కొన్ని వచ్చాయి. కానీ ఆ గృహంలోకి వెళ్తామని మేము అనుకోలేదు, అందులోకి ఉంటామని కూడా అనుకోలేదు. అలాంటి పరిస్థితులు వచ్చాయన్నమాట. కానీ నేను ప్రార్థన విధానం మార్చుకున్న తర్వాత మా గృహం కట్టించినందుకు వందనాలు, ఆ గృహంలోకి మేము వెళ్ళినందుకు వందనాలని ఏ రీతిగా అయితే ప్రార్థన చేసుకున్నామో ఆ సమయంలో మరి నా భర్త గారికి ఒక సన్నిహిత వ్యక్తి ద్వారా మరి హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. ఫస్ట్ తను వెళ్ళనన్నారు, కానీ నేను ఎందుకో మరి వెళ్తే బాగుంటుందని చెప్పేసి చెప్పినప్పుడు తను వెళ్ళినప్పుడు అక్కడ కొంత వాళ్ళ ఫ్రెండ్షిప్లో భాగంగా కొంత చిన్న పనులు ఉండడం వల్ల ఒక వారం రోజులు అక్కడ ఉండాల్సి వచ్చింది. వారం రోజులు ఉండాల్సి వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్నారు, ఆ పనులు పూర్తి చేసుకున్నారు. మాకు అక్కడ ఆ రోజు సగానికంటే ఎక్కువే వర్క్ కంప్లీట్ అయింది. గృహము కంప్లీట్ అయిన తర్వాత ఆనాటికి మా గృహం పూర్తి చేసుకొని ఇంట్లోకి వెళ్ళడానికి ఎంత అయితే డబ్బు అవసరమో అంత డబ్బు నా భర్త గారు అక్కడి నుంచి తీసుకొని వచ్చారు. గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలని కోరుకుంటున్నాను. 20 లక్షల అమౌంట్ అండి, ఒక చిన్న అమౌంట్ కాదు, 20 లక్షల అమౌంట్తో మా గృహం పూర్తయిపోతుంది. ఆ పూర్తయిపోయిన ఈ అమౌంట్తో మేము ఆ గృహంలోకి కృతజ్ఞత కూడిక పెట్టుకొని వెళ్ళగలుగుతాం. ఆ 20 లక్షల అమౌంట్ ఎలా వచ్చిందో తెలియదు. ఇందాక బ్రదర్ చెప్పారు వాక్యంలో, ఆకాశం నుండి వస్తుందా ఇంకెక్కడి నుంచి వస్తుందో తెలియదు. దేవుడు తలుచుకుంటే ఏ రూపంలోనైనా పంపిస్తాడు, ఏ రూపంలోనైనా మన దగ్గరకు అది చేరుకుంటుంది. దాని ద్వారా మనం కార్యాలు పొందుకోగలుగుతాము. అది ఆకాశంలోంచి దేవుడు విసిరేసాడా, మనం పట్టుకున్నామా నాకైతే తెలియదు. కానీ ఆ 20 లక్షల అమౌంట్తో పని పూర్తవుతుంది. ఆ పని పూర్తవుతున్న అమౌంట్తో మాకు అక్కడ 20 లక్షలు తీసుకొని రావడం జరిగింది. అవి ఏ రూపంలో దేవుడు ఇచ్చాడో ఆ రూపంలో ఇచ్చాడు. మా పని పూర్తయింది. మా గృహం కట్టుకొని మేము గృహప్రవేశం చేసుకొని 2025 అక్టోబర్లో కూడా ఆ గృహంలోకి వెళ్ళాము. మేము అందరి కన్నుల ఎదుట దేవుడు మమ్మల్ని గొప్ప చేయడం మొదలు పెడతారన్నట్టుగా యెహోషువ గ్రంథంలో రాయబడిన రీతికి మమ్మల్ని గొప్ప చేశారు. మేము ఆ గృహంలోకి కృతజ్ఞత కూడిక పెట్టుకొని కొంతమందిని పిలిచి మరి హ్యాపీగా వెళ్ళడం జరిగింది. జరగదు అనుకున్న కార్యం ప్రార్థనా విధానం మార్చుకోవడం ద్వారా, బ్రదర్ గారి యొక్క లైవ్ చూడడం ద్వారా మా జీవితంలో ఖచ్చితంగా మేలులు జరిగాయని మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. మరి ఈరోజు మేము ఆ గృహంలో చాలా సంతోషంగా ఉంటున్నాము, దేవుని మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. అదొక్కటే కాదు, ఇంకా చాలా విషయాల్లో మేము చాలా అభివృద్ధి పొందుకున్నాం. అన్ని విషయాల్లో దేవుడు మమ్మల్ని దీవిస్తూ వస్తున్నారు, ఇక ముందు కూడా దీవిస్తారని నమ్ముచున్నాను. ఇందుని బట్టి మరి బ్రదర్ జాషువా గారికి, శ్రావణి సిస్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి నా సాక్ష్యం ద్వారా దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావములు కలగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అనండాలి.